కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిధులలో ఉందని, దేవాదుల ప్రాజెక్టును 10% కూడా పూర్తి చేయాలని నిస్సహాయ స్థితిలో ఉందని ఆయన విమర్శించారు. అడ్డగోలు మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడిపిస్తోందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. 420 హామీలు అలాగే 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ గోరి కట్టక తప్పదని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షాల పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కూడా జనతా గ్యారేజ్ లాగా ఏ వర్గానికి ఏ సమస్య వచ్చినా కూడా మా గులాబీ శ్రేణులు వారికి అండగా ఉంటూ న్యాయ పోరాటంతో పాటు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అనేక నిరసన కార్యక్రమాలు ఇటు మా శాసనసభ్యులు అసెంబ్లీలో వీరు చేసే అవినీతిని ప్రశ్నిస్తూ మరోవైపు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎప్పటికప్పుడు ఈ మొద్దు నిద్ర నుంచి ఈ కాంగ్రెస్ నాయకులను రేవంత్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మొన్న మా శాసనసభ ఉపనేత హరీష్ రావు గారు దేవతల గురించి ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా వరంగల్ జిల్లా రైతాంగానికి ఆదుకునే విధంగా కేసీఆర్ గారు 30,000 ఎకరాల సాగు కోసము 30,000 ఎకరాలను సమీకరించి దాన్ని అనేక ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను రైతాంగానికి 1,00,00,000 ఎకరాలు మాగాని 1,00,00,000 ఎకరాలు సాగు చేసేదానికి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి దాంట్లో దేవదుల ప్రాజెక్టు కూడా ఒకటి. ఆ దేవదుల ప్రాజెక్టు మేము 90% పూర్తి చేస్తే 10% కూడా పూర్తి